వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఎప్పుడైనా మనం సాంబార్ చేసినప్పుడు లేదా పప్పుచారు చేసినప్పుడు సైడ్ డిష్గా కాకరకాయతో ఇలాగా ఫ్రై చేసి పెట్టచ్చండి. కాకరకాయ చిప్స్ లాగా తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకరకాయలు అయితే నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి కాస్త లేతగానే ఉన్నాయి. ఈ కాకరకాయలు సాల్ట్ వాటర్లో వేసి కడిగేసి ఇలా కట్ చేసానండి చక్రాల్లాగా. లోపల ఇలా గింజలు ఉంటాయి కదండి, ఇవన్నీ తీసేసేయాలి. ఇలా తీసేసి ఇవి రెడీగా పెట్టేసుకున్నాను. దీనికోసం ఒక ఖాళీ బౌల్ ఒకటి తీసుకోండి. దాంట్లోకి మనం ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను, ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను. కావాలంటే మళ్ళీ మనం శనగపిండి కలుపుకోవచ్చు చూసుకొని. కొంచెం పక్కన పెట్టేసి దీంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. దీనికి సరిపడా సాల్ట్, పసుపు, అలాగే కారం కూడా వేసుకుందాం అండి. ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ లేకుండా కూడా చాలా బాగుందండి. 1 స్పూను బియ్య పిండి వేసుకున్నానండి. అదే 1 స్పూన్తో కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా మీరు గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి వేయచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నవి మాత్రం ఇలా వేసాను. కాస్త నీళ్లు చల్లుకుంటూ ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసుకుందామండి. ఇక మనకి కాకరకాయ ఎక్కువగా కనిపిస్తుంది, మనకి ఇది తక్కువగా కనిపిస్తుంది కదా. ఇంకొంచెం శనగపిండి వేసుకొని ఇంకొంచెం వాటర్ చల్లుకుంటూ చక్కగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈలోగా ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేయండి. చాలా సింపుల్ కదండి. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఇలా చిప్స్ చేయండి కాకరకాయతో. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి 2-3 రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు ఒకవేళ తినకపోయినా మనం తర్వాత నెక్స్ట్ డే ఏదైనా వంట చేసినప్పుడు మనం తీసి తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయగానే కలిపేయకుండా ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు కలపండి. అప్పుడు చక్కగా ఒకటికొకటి అంటుకోకుండా ఇలా దేనికది విడివిడిగా వస్తాయి కదా. ఈ విధంగా వేగిపోయిన వాటిలన్నిటిని ఒక టిష్యూ పెట్టుకున్న బౌల్లో వేసేసానండి. చూడండి, ఈ విధంగా ఇలాగనే అన్నీ వేయించేసుకోవాలండి. చాలా సింపుల్ కదండి. కనీసం 10 నిమిషాల్లో మనకి వంట రెడీ అయిపోతుంది. పొద్దున్న మన క్యారేజీలు హడావిడి పక్కన వేరే ఒక కూర కావాలి అన్నప్పుడు బంగాళదుంపను మనం ఎలా ఫ్రై చేసేస్తామో అలాగా ఈ విధంగా సింపుల్గా కూడా కాకరకాయ హెల్దీ కదా, కాకరకాయతో కూడా ఇలా చేసేసేయచ్చు. చూడండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇలా టిష్యూ పేపర్లో వేసేసాను. ఇక రెండోసారి కూడా వేగిపోయినాయండి. అన్నీ వేసేసిన తర్వాత ఇక టిష్యూ పేపర్ తీసేసాను. చూడండి, ఈ విధంగా వచ్చినాయి. చక్కగా క్రిస్పీగా వచ్చినాయి. మనం ఇలా పట్టుకుంటే మనకి క్రిస్పీనెస్ తెలుస్తూ ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. పప్పు అయినా, ఒకవేళ మనం పులుసులు చేస్తాం కదా, పులుసు కూరలకైనా మనకి చక్కగా పిల్లలకి సైడ్ డిష్గా పెట్టచ్చు. అంత చేదు ఉండదు కాబట్టి పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. కాకరకాయ తినని పిల్లలకు కూడా ఇలా చిప్స్లా వెరైటీ చేసి పెడితే సరిపోతుంది. ఇలా కూడా తినేస్తారు. ఒకవేళ సాయంత్రం పెట్టామనుకోండి, సాయంత్రం స్నాక్స్కి కూడా టమాటా కెచప్ పెట్టి పెట్టేసేయచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసాం కదండి. ఈసారి మీరు కాకరకాయతో ఇలా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.